Hello, Andy. Yeah, hello. So let us know little brief about your character. I have very connecting character in this movie. It's very important character. It's very important character. And నేను బ్రాహ్మణ్ అమ్మాయి ఉంది నిజంగా రియల్ లైఫ్ లో అండ్ అక్కడ ఆల్సో లైక్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. దట్స్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సంతోష్ గారు. సార్ టు యూ. చెప్పండి ఏంటండి. ఏంటి సార్ ఇప్పుడు మీరు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా, మీకు డిమాండ్ ఉంది, అలాగే మీరు కూడా కొద్దిగా డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు అనేసి అంటున్నారు. బాబోయ్, దాన్ని ఎలా? లేదు, అసలు డబ్బులు పెంచే అవకాశం వచ్చింది కానీ నేను పెంచట్లేదండి. ఒక 2 సంవత్సరాల పాటు నేను ఇదే రేట్లో అందుబాటులో అతి చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత దాకా, ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వచ్చాను. ఇప్పుడు రేట్లు పెంచేసి వేషాలు పోగొట్టుకోనండి ఖచ్చితంగా. డైరెక్టర్ గారు ఇక్కడ ఈ మూవీలో అనూప్ రూపెన్స్ గారిని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆయన ప్రీవియస్గా చేసిన మూవీస్ అన్నీ కూడా అవునండి రొమాంటిక్ లవ్ స్టోరీస్ అవన్నీ అంటే ఒక గోపాల తప్ప మిగతావన్నీ ఆ టైప్ రొమాంటిక్ లవ్ స్టోరీస్కి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీకి ప్రత్యేకంగా ఆయన తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ మూవీలో బీజిఎమ్స్ అవన్నీ గూస్ బంప్స్ రావాలంటే మొత్తం బాధ్యత అంతా ఆయన. రీజన్ ఏంటి అంటే అండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు అదొక చిన్న హ్యాబిట్ ఉంది. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చానండి. జబర్దస్త్లో గెటప్ శ్రీను గారు ఉన్నారు కదా, నేను ఎప్పుడు చెప్తాను, గెటప్ శ్రీను గారు, కుమార్ గారు నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం. సో గెటప్ శ్రీను గారు ఏంటంటే ఆయన కామెడీ ఇది చేస్తూ ఉండే, కానీ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన ఆ థ్రిల్లర్ అది బాగా చేయగలరని నేను నమ్మాను. 7:30 AM నేరం అని 2 షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అప్పుడు లాస్ట్ అవి చాలా బాగా వెళ్ళాయి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యపురం, లక్ష్య, ఇప్పుడు మహేంద్రగిరి వారాహి. సో ఆ చూడని కోణం అనేది ఖచ్చితంగా నేను చూస్తానండి, అది గ్యారంటీ అది. అలాగే అనూప్ గారు గోపాల ఇచ్చినప్పుడు దృశ్యం కూడా ఇచ్చారండి. సో ఇచ్చినప్పుడు ఆయన సౌండింగ్ అది చాలా పెక్యులియర్ అనిపించింది నాకు కొన్ని చోట్ల. అయితే నేను అనూప్ గారితో మాట్లాడినప్పుడు స్టోరీ నేను అందరికీ ఎవ్రీ ఆర్టిస్ట్కి నేను ఫుల్ టైం నరేషన్ ఇస్తా. సుమంత్ గారికి తెలుసు, నేను 2-2.5 గంటలు ఎట్టే స్ట్రెచ్ ఇచ్చేస్తాను. సో హీ లవ్డ్ ఇట్. అండ్ ఆయన అప్పుడు గోపాల అప్పటిదే నాకు ఒక ట్యూన్ అది వినిపించారు ఆయన. నాకు అసలు ఫ్యూజులు కొట్టేసి, అమ్మ ఇదేంటి ఈయన, అయితే మనం వెళ్తున్న రూట్ కరెక్టే. అండ్ మధు గారు రెఫరెన్స్తో వెళ్ళాము. అప్పుడు అది ఆయన చాలా బాగా కనెక్ట్ అయ్యి ఆయన వినిపించిన రెఫరెన్స్ ట్యూన్సే అద్భుతంగా అనిపించాయి. సో ఒక రొమాంటిక్ రామ్ కామ్స్ చేసే అనూప్ గారు, మీరు టీజరే చూశారు, బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్లో ఆ క్రోడముఖి శ్రీ ఆ సాంస్క్రిట్ లిరిక్స్ వచ్చినప్పుడు ఆ బీట్ కానీ, అలాగే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అది చాలా చాలా బాగా ఇచ్చారు. వర్క్ అండర్ ప్రోగ్రెస్. సో చూస్తానండి, అది దేవుడి దేవల అది ఆ చిన్న గ్రాస్పింగ్ అది అనిపించింది. ఐ హోప్ మై జడ్జ్మెంట్ విల్ వర్క్ అవుట్. సంతోష్, బ్రహ్మానందం గారిని రంగమార్తాండలో ఒక డిఫరెంట్ రోల్లో చూసాము. సో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అది. సో ఇందులో పోస్టర్లో చూస్తుంటే కూడా ఆయన కనిపించే విధానం మంచి ఎమోషనల్ క్యారెక్టర్ పడుతుంది అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అండి. అంటే ఆయన ఒక వారాహి అమ్మవారి పూజారి, ఆ ఊరు క్షేమం కోరుకునే వ్యక్తి, ఆ మహేంద్రగిరి రాజవంశం క్షేమం కోరుకునే వ్యక్తి. సో మంచి ఎమోషనల్ క్యారెక్టర్. సుమంత్ గారు సార్, టీజర్లో ఒక షాట్ ఉంది, ఐశ్వర్య రాజేష్ గారు మీరు బైక్ మీద రావడం అనేది చాలా బాగుంది. ఇద్దరిని అలా ఆ కాంబో చాలా మంచిగా అనిపించింది. సో ఆ సీన్ గురించి పర్టికులర్గా మీ ఎక్స్పీరియన్స్? నాకు చాలా చాలా సినిమా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది దాని ఇంపార్టెన్సు, మనం ఎందుకు డిజైన్ చేసామనేది. నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఒక పిలియన్గా కూర్చోవటం నాకు బాగా నచ్చింది. when a woman is driving such a big bike, powerful bike, జనరల్గా ఏమనుకుంటాం, మనం మగాళ్ళు కూర్చుంటాం ఫస్ట్, ఆడవాళ్ళు పిలియన్లో కూర్చుంటారు. నాకు ఎందుకో ఆ స్ట్రక్చరింగ్, అతను ఒక ఫీమేల్ ముందు కూర్చుని ఒక మేల్ నేను వెనకాల కూర్చోవటం అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించిందండి. అది జనరల్గా మనం అలా చేయం, ఎస్పెషలీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ రొమాంటిక్ దానికి చేస్తామేమో కానీ, కొంచెం లేకపోతే కామెడీ దానికి చేస్తాం కానీ, ఒక సీరియస్ సన్నివేశంలో ఒక ఉమెన్ పవర్ఫుల్ బైక్ డ్రైవ్ చేయటం, ఒక మ్యాన్, అప్పుడు అంటాం కదండి, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఉమెన్. ఇది ఒక రివర్స్లో మేము పెట్టడం జరిగింది. ఆ డిజైనింగ్ నాకు బాగా నచ్చిందండి. అది ఆల్ ది వెరీ బెస్ట్. సంతోష్ గారు.